అనసూయమ్మ గారు మనల్ని మర్చిపోయినట్టున్నారు. మర్చిపోకుండా ఉండడానికి మనం ఏమైనా తరచూ వస్తున్నామా? నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చూసినట్టుగానే ఉంది, కానీ ఎవరనేది జ్ఞాపకం రావడం లేదే. నేను లండన్ వేణుని, తను నా భార్య. ఓ, లండన్ లో సెటిల్ అయిన వేణునా? బాగున్నారా? బాగున్నాను. లండన్ నుంచి ఎప్పుడొచ్చారు? 1 వారం అయిందమ్మా. రాజ్యంతో కూడా ఫోన్లో మాట్లాడా. పిల్లల్ని తీసుకురాలేదా? ఒక్కతే కూతురమ్మా. రాజమండ్రిలో అన్నయ్య గారింట్లో ఉంటూ చదువుకుంటుంది. రాజమండ్రి విజయ్ వాళ్ళ పెళ్లిలో మీరు కూడా తనని చూసి మాట్లాడారు కదా. ఆహా, చూసే ఉంటానేమో. ఆ అమ్మాయికి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఈసారి లండన్ వెళ్లేలోపు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఈ లోపు తన స్టడీస్ కూడా కంప్లీట్ అవుతుంది. మన మనువు కంటే 3 ఏళ్లు చిన్నది. తీసుకుని రావచ్చు కదా. సరే సరే, నువ్వు వెళ్ళి వీళ్ళకి కాఫీ తీసుకురా. మునుపటిలా సరిగ్గా తినలేకపోతున్నానే. అవునవును, మునుపంతా 6 పూటలు తినేదానివి, ఇప్పుడంతా 5 పూటలనే తింటున్నావు. మరి మనిషి బతికేదే జానుడు పొట్ట కోసం కదే. అదంతా ఇతరులకి, నీకు 3 పొట్ట ఉందని చెప్పు. ఏ మహా, మధ్యాహ్నం మరో 2కి కూడా వంట చేసాయి. నువ్వు మొదలెట్టావా? నేనంత తింటున్నానా? అయ్యయ్యో, నిన్నెవరన్నారు? నువ్వు కానిస్తూ ఉండు. ఇలా చూడు, లండన్ నుంచి వేణు శకుంతల వచ్చారు. వాళ్ళకు కూడా వంట చేయమని అనసూయమ్మ గారు చెప్పారు. అలాగా? ఏంటి సడన్ గా? నేను అనుకోవడం, ఆ శకుంతల కూతురికి మన మనోహర్ని అడగడానికే వచ్చుంటారు. అవును, రాజ్యం మంచి అమ్మాయినే మాట్లాడిందా? మరేమిటి, రాణి లాంటి అమ్మాయినే మాట్లాడుతుంది. అలాగైతే మంచిదే కదా. ఏ మహా, గ్రైండర్ తిరుగుతుంది. నేను అలాగే వదిలేసి ఎక్కడికి పరిగెడుతున్నావు? ఈ కొలంలో ఉన్న చేపలన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకో తెలుసా? నువ్వు స్నానం చేసే కొలను కదా, అందుకు. ఏయ్, ఏమైంది? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఇక్కడ జరుగుతున్నది తప్పుగా ఉంది. ఏమంటున్నావు? లండన్ నుంచి వచ్చిన వేణుగారి అమ్మాయి దివ్య తెలుసా మీకు? ఓ, నేను విన్నాను. నీలాగే చాలా అందంగా కిక్కిచ్చేలా ఉంటుంది అంటుంటారు. ఓహో, అయితే మీకు పొద్దుపోవడానికి నాతో స్నేహం చేసి ఆవిడ్ని పెళ్లి చేసుకుంటారా? దివ్య నేను పెళ్లి చేసుకుంటున్నట్టు నీకెవరు చెప్పారు? ఇంకేం, ఫ్యామిలీతో వచ్చి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు మాట్లాడితే నా పెళ్లి గురించి నేను మా అమ్మే కదా మాట్లాడాల్సింది. నీకెందుకు అనవసరంగా అనుమానం కలుగుతుంది? లండన్ అమ్మాయికి బదులు పని పిల్లతో చేయడానికి ఎవరైనా ఒప్పుకుంటారా? ఓ, నీ డౌట్ ఇదే. అమ్మాయి పని మనిషా ధనవంతురాలా అని మా అమ్మేం పట్టించుకోదు. మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు. నాకు నచ్చిందా లేదా అన్నది మాత్రం చూస్తుంది. ఏ మహా, పిండి చేత్తో పరిగెత్తావు, ఎక్కడ చచ్చావే? నిన్ను వెతకడమే సరిపోయింది. ఎక్కడ చచ్చిందో? ఏ మహా, సొంత ఇంట్లోనే ఇలా దాక్కోవాల్సి వస్తుందే. ఇది జరుగుతుందా? జరుగుతుంది. ఇంకా నువ్వు నమ్మలేదంటే నువ్వు పూజించే సుబ్రహ్మణ్య స్వామి మీద ఒట్టేనా? నమస్కారం అమ్మా, బాగున్నారా? ఓ, బాగున్నాను ముత్తు. ఏంటమ్మా ఇంతసేపు ఎదురుచూస్తున్నారు? టైం ఎంతైందో తెలుసా? వెళ్ళి నిద్రపోవచ్చు కదా. అది కాదమ్మా, మనో స్టేషన్ కి ఒంటరిగా కార్ తీసుకుని వచ్చాడని. అంటే మీ కూతురు కోసం ఎదురు చూడడం లేదు. వచ్చిన వెంటనే మొదలెట్టావా? అమ్మ రూమ్ ఏదో చెప్పావంటే బ్యాగ్స్ అన్ని అక్కడ పెడతాను. రే, నువ్వు ఈ ఇంట్లో నాకు రూమ్ ని అలాట్ చేస్తున్నావా? నేను పుట్టి పెరిగిన ఇల్లురా ఇది. అదంతా అప్పుడు, ఇప్పుడంతా నా కంట్రోల్. అవునరా, మనం ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్తున్నావా లేదా? మిస్ చేయలేదు. రాజ్యం, మేము ఈ ఇంట్లోనే ఉన్నాం. తెలుసు తెలుసు. ఏమ్మా, మనో మీద చూపించే శ్రద్ధ మీ మీద కూడా చూపించుకోవచ్చుగా. ఇలా చిక్కిపోయారేమిటమ్మా? మరీ ఐస్ పెట్టకు, జలుబు చేస్తుంది. అదే కదా. అవును, ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన మనిషి కనిపించడం లేదే. ఎక్కడా మహాలక్ష్మి? మహానేగా, అది వంటగదిలో పనిచేస్తూ ఉంటుంది.
రాజ్యానికి అలసటగా ఉంటుంది, మీరు వెళ్ళి వేడి నీళ్లు పెట్టండి. ఏయ్, నువ్వు రారా. వేడి నీళ్ళు పెట్టవే. నువ్వు వెళ్ళి పెట్టు. నువ్వు పెడితే వేడి కావా? ఇది మన మహాలక్ష్మికి. తీసుకో. పిసినార్ల ప్రెసిడెంట్ మా అమ్మ చేతులతో నువ్వు తీసుకుంటున్నావంటే వెరీ లక్కీ మహా. రేయ్, మా అమ్మను జాగ్రత్తగా చూసుకుంటుందిరా. తీసుకో. థ్యాంక్స్. ఆ, ఆహా, ఇంగ్లీష్ మాట్లాడడం కూడా తెలుసా నీకు? ఇలాంటివి ఒకటో రెండో తెలుసు. నిజం తెలిసిన తర్వాత ఇలా ప్రేమగా ఉంటారో లేదో. ఏంటి గొడుగుతూ వస్తున్నావు? నిజం తెలిసినా అమ్మ ప్రేమగానే ఉంటుంది. సరే, నీకు అమ్మ నచ్చిందా? ఆ? ఆ? నీకంటే ఏయ్! Yes! స్వామికి లంబోదర స్వామికి ఎవడు పోస్తాడు? స్వామి, నేను చెప్పిన చోటు ఇదే స్వామి. ఈ చోటన జలాది జలప్రదాయ తీర్థాది తీర్థప్రదాయ మొక్క ప్రదాయిని గడ్డపార ప్రదాయ నమః. ఓ